బ్రహ్మముడి సీరియల్ 782 ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. యామిని ముందే రాజ్ను హగ్ చేసుకున్న కావ్య, రుద్రానికి అపర్ణ క్లాస్ పీకింది. రేవతి, పెళ్లి ప్రస్తావన, కొత్త ప్లాన్లు ప్రధాన ఆకర్షణలు. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు 782 ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. యామిని ముందే రాజ్, కావ్య సరసాలు. రేవతి గురించి చెప్పి అపర్ణ చేత తిట్లు తిన్న రుద్రాణి. బర్త్డే రోజు రుద్రాణి, రాహుల్ కొత్త ప్లాన్. రేవతి గురించి కావ్య టెన్షన్ పడటంలాంటి ఘటనలు ఈ ఎపిసోడ్లో జరిగాయి. ఈ ఎపిసోడ్ రాజ్ను యామిని ఇంట్లో డ్రాప్ చేయడానికి కావ్య వెళ్లే సీన్తో మొదలవుతుంది. కారులో వెళ్తూ కావ్యకు ఎలా ప్రపోజ్ చేయాలా అని రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ కావ్య మాత్రం రేవతి ఇంటికి వస్తే ఎలా అని టెన్షన్ పడుతుంది. అదే సమయంలో మీ వయసు అయిపోతుంది కదా, పెళ్లి గురించి ఆలోచించారా అని కావ్యను అడుగుతాడు రాజ్. అయినా నన్ను ఏ వెధవ చేసుకుంటాడంటూ కావ్య అంటుంది. ఒకవేళ ఆ వెధవే వస్తే ఎలా అంటూ తనను తాను చూపిస్తూ రాజ్ అడుగుతాడు. ఇంతలో ఇల్లు వచ్చేస్తుంది. రాజ్ నిరాశగా కిందికి దిగుతాడు. ఆ తర్వాత కూడా కావ్యను పెళ్లి గురించి అడుగుతూనే ఉంటాడు. అక్కడ యామినిని చూసిన కావ్య ఆమె ముందే కావాలని రాజ్ను హగ్ చేసుకొని రేవతి విషయంలో థాంక్స్ చెబుతుంది. మీరిలా థాంక్స్ చెబుతారంటే రోజూ ఏదో సాయం చేస్తానని అతడు అంటాడు. ఈ ఇద్దరి సరసాలు చూసి యామినికి మతిపోతుంది. ఇంట్లోకి వస్తూ యామినిని చూస్తాడు రాజ్. కావ్యకు ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావడం లేదని అంటాడు. అలా అని ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది కదా బావా అని ఆమె అంటుంది. రేపు ఓ సమస్య ఉంది. దానిని పరిష్కరిస్తే కావ్య ఫుల్ హ్యాపీ అవుతుంది. అప్పుడే చెప్పేస్తానని రాజ్ అంటాడు. బర్త్డేకు యామినిన కూడా రమ్మని అడిగితే పని ఉంది రాలేనని అంటుంది. రాజ్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కూడా సైలెంట్గా ఉండాలా మామ్ అని తల్లిని అడుగుతుంది. ఆమె యామినికి నచ్చజెబుతుంది. అప్పు విషయంలో తొందరపడ్డావని, వాళ్ల దగ్గర నీ నిజాలన్నీ ఉన్నాయని, ఇప్పుడు మరోసారి తొందరపడితే రాజ్ దగ్గర తప్పుడు మనిషిగా మిగిలిపోతావని అంటుంది. రేవతిని ఇంటికి రానీయకూడదని కొత్త ప్లాన్ వేసిన రుద్రాణి. అనుకున్నట్లే అపర్ణ దగ్గరికి వెళ్లి ఆమె గురించి నూరిపోస్తుంది. తాను జగదీష్ను చూశానని అంటుంది. ఎవరా జగదీష్ అనగానే, మన ఇంట్లో డ్రైవర్గా చేస్తుండేవాడు. మన అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు కదా, కష్టాల్లో ఉన్నట్లున్నాడు. నువ్వేమైనా ఆర్థిక సాయం చేస్తావేమోనని అడిగాను అని రుద్రాణి అంటుంది. అంతేకాదు రేవతి ఇక్కడ రాణిలా పెరిగిందని, మన ఇంట్లో పనోడిని పెళ్లి చేసుకున్నా మన అమ్మాయే కదా. నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. నువ్వే పెద్ద మనసు చేసుకోవాలి అంటూ ఏదో చెప్పబోతుంది. దీంతో అపర్ణ కోపం కట్టలు తెంచుకుంటుంది. రుద్రాణి ఇక ఆపు అంటూ గట్టిగా అరుస్తుంది. ఎవరి దగ్గరికి వచ్చిన ఎవరి గురించి మాట్లాడుతున్నావ్? ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని కాదనుకున్నప్పుడే తన కూతురిగా అర్హత కోల్పోయిందని అంటుంది. ఆమె భర్తను ఏమీ అనొద్దంటూ తన భర్తపైనే చేయెత్తిన మనిషి తనకు ఇక లేదని, చనిపోయిన వారి గురించి మాట్లాడకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోసారి రేవతి విషయానికి తన దగ్గర తీసుకొస్తే బాగుండదని గట్టి వార్నింగ్ ఇస్తుంది. వెళ్ళి నీ మనవరాలి బర్త్డే పనులు చూసుకో అని చెబుతుంది. అపర్ణ మాటలు విని రుద్రాణి, రాహుల్ చాలా సంతోషిస్తారు. ఇక రేవతి ఇంటికి వచ్చే అవకాశమే లేదని, తమ ఆస్తి సేఫ్ అని రాహుల్ అంటాడు. మరోవైపు ఇంట్లో రాహుల్, స్వప్న కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఈ వేడుక కోసం తన కూతురికి ఏదో ఓ మామూలు డ్రెస్ తీసుకొస్తాడు రాహుల్. అది చూసి రుద్రాణి మండిపడుతుంది. తన మనవరాలికి ఇలాంటి చీప్ డ్రెస్ వేస్తావా అంటుంది. తనకు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్న వాళ్లకు ఈ బర్త్డే ద్వారానే గట్టి సమాధానం చెప్పాలనే ఇలా చేసినట్లు రాహుల్ అంటాడు. ఈ ముతక డ్రెస్ వేసి మాకు రావాల్సిన డబ్బు మాకు రావాలనే చెప్పాలనే ఇలా చేశానంటాడు. తన పవర్స్ అన్నీ లాక్కోవడానికి తన కూతురు బర్త్డేనే కరెక్ట్ అనిపించిందని అంటాడు. ఏంటీ డ్రెస్ అని అందరూ అడిగినప్పుడు తమ వాటా తమకు ఇవ్వాలని డ్రామా చేద్దామని తల్లితో అంటే ఆమె సరే అంటుంది. రేవతి ఇంటికి వస్తే ఏమవవుతుందో అని ఆందోళన చెందుతూ రాజ్ గురించి బయట వేచి చూస్తూ ఉంటుంది కావ్య. ఆమెను చూసి అపర్ణ, ఇందిర మాట్లాడుకుంటారు.
నీ కోడలిని చూసావా అని అపర్ణని ఇందిర అడుగుతుంది. రాజ్ కోసమే వేచి చూస్తున్నట్లుంది అని అపర్ణ అంటుంది. వాడు ప్రపోజ్ చేయమంటే చేయడు. ఈమె వాడు ప్రపోజ్ చేస్తేగానే తన మనసులో ఉన్నది చెప్పదు అని అపర్ణ, ఇందిర మాట్లాడుకుంటారు. ఇంతలో రాజ్ వస్తాడు. రాజ్ రాగానే అతన్ని పక్కకు తీసుకెళ్తుంది కావ్య. అది చూసి అపర్ణ, ఇందిర మరింత నవ్వుకుంటారు. పక్కకు తీసుకెళ్లి మరోసారి రేవతి గురించే అడగడంతో రాజ్ విసుక్కుంటాడు. నేను చూసుకుంటాను కదా, ఎందుకంత టెన్షన్ పడతావ్? దీనికోసమేనా పక్కకు తీసుకొచ్చారు? నేనేదో అనుకున్నానని రాజ్ అంటాడు. లోపలికి వెళ్తున్న రాజ్ను ప్రపోజ్ చేశావా అంటూ అపర్ణ, ఇందిర ఆటపట్టిస్తారు. అటు స్వప్న కూతురికి గిఫ్ట్ తీసుకొచ్చి అప్పుకు చూపిస్తాడు కళ్యాణ్. తమకు గిఫ్ట్లు ఎప్పుడు వస్తాయో అని అంటాడు. మనకు ఓ బిడ్డ పుడితే వస్తాయని అప్పు అంటుంది. పాప కావాలని కళ్యాణ్, బాబు కావాలని అప్పు పోట్లాడుకుంటారు. అటు అందరూ స్వప్న కూతురి దగ్గరకు వెళ్లి ఎవరి గిఫ్ట్లు వాళ్లు ఇస్తుంటారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో రేవతి దుగ్గిరాల ఇంటికి తిరిగి వచ్చినట్లుగా చూపించారు. ఈ ఎపిసోడ్లోని సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కావ్య, రాజ్ ప్రేమ, రుద్రాణి కుట్రలు, రేవతి భవిష్యత్తుపై ఆసక్తికరమైన ట్విస్ట్లు కనిపించాయి.